నేను గౌరవ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండి కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి. నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది. పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే. పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి. మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్డీఏ వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా, కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేను ఇది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్ కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ, మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్ గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు ఈ రాయి, నా తడాక చూపిస్తా అంటున్నాడు. పోనీ ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విసుకల పండిత పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు రాని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం ఏమన్నా. ఇక నేను కాదు కానీ మా అయ్య వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం.
ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళు అందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే, చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతా ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్.